యాక్చువల్లీ నాకు ఇది లింక్ ఓకే. హాఫ్ పేజ్ ఓకే. లింక్ అవన్నీ నేను ఓకే. చేశాను. అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ! సో, ఒక ఓకే. ఒకసారి షేర్ చేయండి. తర్వాత ఒక లేకపోతే 15 చూసేసి మినిట్స్ అట్లా క్లారిటీ చూడండి అయిపోయినాక కొంచెం. నెక్స్ట్. హుహు. ఇంకా కొంచెం ఉన్నాయి. చిన్న చిన్న పెండింగ్‌వి అన్నీ. వచ్చిందంటరా? ఈరోజు అవి కంప్లీట్ చేసేస్తాం. అంటే ఇంకా బిజినెస్ డైరెక్టరీస్ అని హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. అవి చూపిచ్చేస్తాం. ఓకే. 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 అదే షేర్ చేయండి. లింక్డ్ఇన్ స్క్రీన్ షేర్ చేయండి. వీటిలన్నిట్లో చేశాను లాగిను. ఓకే. ఇదొచ్చింది. ఇది పేమెంట్ అడుగుతుంది. ఫ్రీ వెర్షన్ తీసుకోండి. పెయిడ్ వెర్షన్. యాక్టివేట్ ఫ్రీ ట్రయల్ అని వచ్చింది. ఫ్రీ వెర్షన్ ఉంటది. నా కార్డ్ నంబర్ ఇవ్వకుండా. ఇది కింద ఉంది. కింద. ఫ్రీ వెర్షన్ ప్లాన్ ఏం లేదు. బ్యాక్‌కెళ్ళండి. యాక్చువల్లీ నిన్న కింద ఒకటుండే. కిందొచ్చింది. ఏమన్నా తీసేసాడా ఫ్రీ వెర్షన్? మామూలుగా కింద వర్క్ అవుతుంది. ముందే ఉంది. నిన్న కూడా నేను లాగిన్ అయినప్పుడు వచ్చింది. ఫ్రీ వెర్షన్ వచ్చింది. ఇలా క్రియేట్ అయిందండి. ఇలా అయిందండి. కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మీరు కనిపిస్తుందండి మీకున్న స్క్రీన్? అకౌంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి కదా! ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. ఓకే. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా! కింద మీకు అవన్నీ ఆప్షన్స్ వచ్చాయి జాబ్స్ అవన్నీ. మీ నేమ్ పక్కన ధారా హెల్త్ కింద ఇన్‌స్టాగ్రామ్ సింబల్స్ కనపడుతున్నాయి కదా! యూట్యూబ్ ప్రొఫైల్ దగ్గర. అదే ఇక్కడ మీది ఒక ధారా హెల్త్ ధారా హెల్త్ అని ఉంది కదా! కింద ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవన్నీ కనపడుతున్నాయి కదా! యూట్యూబ్ సింబల్స్ కనపడుతున్నాయి కదా! దాని కిందే ఉంది కదండీ అక్కడ బయో అని ఉంటది. యాడ్ బయో దగ్గర. సింబల్స్ ఏం కనిపియట్లేదండి. ధారా హెల్త్ ధారా హెల్త్ ఉందా? యాడ్ బయో. దాని కింద యాడ్ బయో ఉందా? దాని కింద సింబల్స్ కనపడుతున్నాయి కదా! ఇన్‌స్టాగ్రామ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ దానికి ఏమన్నా ఉంటే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కిందకి రండి. యాడ్ అని క్లిక్ చేస్తే అయిపోతాయా? కొంచెం. One minute, sorry. ఓకే. నేను మీకు షేర్ చేసిన స్క్రీన్ చూస్తున్నాను. అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తది. ఇవన్నీ అట్లా తీసుకొని మీరు యాడ్ చేసుకుంటే యాడ్ అవుతాయి అనమాట. ఇంకేమన్నా అక్కడ లేనివి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పర్సనల్ కాదు. మీ బిజినెస్ రిలేటెడ్‌గా కనెక్ట్ చేసుకుంటే ఎవరన్నా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఓపెన్ చేశారనుకోండి, మీ అన్ని ఛానెల్స్‌కి మూవ్ అవుతారనమాట. అన్నీ చెక్ చేసుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి యూజ్ అవుతది.
ఓకే. అంటే యాహ్! ఆ! ఓకే. అంటే లైక్ బిజినెస్ సంబంధించి ఏవైనా అంటే పోస్ట్ చేయొచ్చు. దీనికేమి మీరు హ్మ్. వెబ్‌సైట్ ఉంటే దీనికి రిస్ట్రిక్ట్ యాడ్ అది రిస్ట్రిక్షన్స్ అక్కడ ఉంటే కాదు. అక్కడ ఓకే. క్లోజ్ చేసేయండి అది. ఎంటర్ యువర్ యూఆర్ఎల్ అని కిందకి రండి. హ్మ్. లింక్ ట్రీ మీద క్లిక్ చేయండి దాని మీద. హ్మ్. వర్క్ అవ్వట్లేదా? ఇక్కడైతే దీని ఫినిష్ మీద సెటప్ అని ఉంది. ఇంక ఇటు పక్కన ఒకసారి సెటప్ కంప్లీట్ ఓకే. అది అవన్నీ యాడ్ చేసిన తర్వాత అన్నీ యాడ్ అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ. యాడ్ షేర్ యువర్ లింక్ ట్రీ అని ఉంది సోషల్ కదా! అది షేర్ చేసుకునే లింక్ వస్తదనమాట. షేరబుల్ లింక్. ఇంకా క్లోజ్ చేయండి అది. యాడ్ సోషల్ లింక్స్ అంటే సోషల్ లింక్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ప్రొఫైల్ ఇమేజ్ మొత్తం ఒక మన ప్రొఫైల్ క్రియేషన్ లాగా ఉంటదనమాట ఇదంతా. హ్మ్. బయో అంటే మీ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ మీ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇచ్చేయొచ్చు కదా! మనం దీంట్లో మీరు దానికి ఏమేమి ఇస్తారు ఏంటి అంతా కూడా ఇక్కడ ఇచ్చేసేయొచ్చు. హ్మ్. డిస్క్రిప్షన్ ఓకే. డిస్‌ప్లే నేమ్ ఇలా క్లోజ్ పెట్టేస్తున్నా చేసి కాబట్టి హ్మ్. ఓకే. అంటే అయ్యే సోషల్ ఐకాన్స్ ఇందాక చెప్పాం కదా! ప్రొఫైల్ ఇమేజ్ ఒకటి ఐడియా ఆల్రెడీ సోషల్ మీకుంటే ఇదేంటి? సేమ్ ఈ బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఓకే. ఏమన్నా దిస్ మీకున్నాయా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఉంటే కనెక్ట్ చేయండి. ఆల్రెడీ మీ ఛానెల్స్ ఉంటే. ఓకే. ఏం లేదు. ప్రెజెంట్ లేదు కదా! సోషల్ ప్రొఫైల్ ఇమేజ్ ఒకటి, ఇంకొకటి కస్టమైజ్ యువర్ డిజైన్ ఇది నాకు ఇవ్వలేదు అన్న. షేర్ యువర్ లింక్ అంటే అదొచ్చాక లింక్ షేర్ చేయాలి. ఆహా! వేరే ఇప్పుడు వాళ్ళకెళ్తది కదా ఏదన్నా ట్రాఫిక్. వేరే వాళ్ళే యాడ్ చేయకూడదా దీంట్లో? ఆహ్, మై మై లింక్ ట్రీ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి ఒకసారి యాహ్! కింద. కింద. ఇక్కడ లేదు మైట్ లేదు. హ్మ్. ఏమి లింక్స్, షాప్, డిజైన్, ఆడియన్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన యూఆర్ఎల్ ఏదైనా డిజైన్, షార్ట్ సోషల్ ప్లానర్, చేసుకోవాలంటే అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఓకే. యువర్ ఐడియాస్ లింక్ అంటే జనరేట్ ఐడియాస్ ఇది ఏఐది ఏదో యాడ్ చేసినట్లున్నారు వీళ్ళు. ఇక్కడ మీ ప్రొఫైల్ క్రియేషన్ అనమాట. మీరు ఈ ప్రొఫైల్ లింక్ గనక షేర్ చేస్తే అందరికి అంటే దీని నుంచి అందరూ చెక్ చేసుకుంటారు. ఆహా! ఓకే. ఇన్‌స్టా లింక్ షార్ట్‌నర్. షార్ట్ లింక్స్. లాంగ్ యూఆర్ఎల్స్ అంటే కాంపాక్ట్. అంటే మనం ఇప్పుడు లింక్ షేర్ చేయడం అంటే ఎక్కడెక్కడ? లింక్స్ అన్ని దాంట్లోని యాడ్ చేసి అక్కడ మీ యాడ్ వెబ్‌సైట్ కొట్టేసి లింక్ ఇవ్వడమా అండి? ఏదన్నా ఉంటే అది యాడ్ చేసేయండి ఇక్కడ. కిందకి రండి కొంచెం. న్యూస్ ఇంకొంచెం యాప్స్ ఇవి ఉన్నాయి. ఒకసారి హ్మ్. యూఆర్ఎల్ ఆర్ యాప్ అని అన్నాడే. మామూలు వెబ్‌సైట్ యూఆర్ఎల్ వ్యూ ఆల్ యాప్స్ కొద్దా? అయి ఒకసారి యాడ్ చేసి చూడండి. ఇక్కడ యాడ్ అవుతుందా? లేకపోతే వేరే ఆప్షన్ ఉందో చూద్దాము. మామూలుగా అయితే ఆప్షన్ డైరెక్ట్‌గా వస్తది యాడ్ యూఆర్ఎల్ అని వెబ్‌సైట్‌ది. ఓకే. ఒకసారి మీ ప్రొఫైల్‌లోకెళ్ళి మామూలు ఇప్పుడైతే పైన దీన్ని చూద్దాము. దారా ఎళ్తేనే మామూలుగా పైనుంది గదా! లెఫ్ట్ సైడ్ టాప్‌లో. ఒకసారి అది క్లిక్ చేయండి. హ్మ్. హ్మ్. న్యూ లింక్ ట్రీ అది. క్రియేట్ న్యూ లింక్ 3 ఒకసారి హ్మ్. వద్దొద్దులే బ్యాక్‌కెళ్ళండి. మళ్ళీ యాక్చువల్‌గా కొత్త మీ క్రియేట్ దాంట్లో చేయమంటాడు కింద ఇంకోటి. వస్తుందది. బ్యాక్‌కెళ్ళండి. దారా హెల్త్ దగ్గర క్లిక్ చేయండి ఒకసారి. పైన క్లిక్ చేయండి. పైనది లింక్ ట్రీ దారా హెల్త్ అని. అదేనా? యూఆర్ఎల్ అదే ఉందా? యాడ్ హ్మ్. లింక్ అని వస్తది ఆప్షను. అదే ఉంది. హ్మ్. నేను యాక్చువల్‌గా అప్పుడు చెప్పిననమాట. ఇచ్చినాను హ్మ్. ఇది ధర అనేసి. కంటెంట్ ఇచ్చిన. లింక్స్ ఉంది చూడండి. ఒకసారి లింక్స్ ఇచ్చిన. చూడండి. లింక్స్ అదేనట్టుంది గదా! ఇప్పుడు మనం చూసింది. యాడ్ అవును. కలెక్షన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఇక్కడ ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఏముందో అదే ఇచ్చింది. లేఅవుట్‌లో. కింద యాడ్ కలెక్షన్ క్లిక్ చేశాను. కింద
హ్మ్. యాడ్ న్యూ అందులో లింక్స్ టు ఇదే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ లింక్స్ అని. హ్మ్. లేదా డైరెక్ట్‌గా వచ్చేస్తది. అంత ఏముండదు. ఒక లింక్ పేస్ట్ చేయండి అక్కడ. ఒక లింక్ అనేది యాడ్ చేయండి. కాపీ హ్మ్. చేసి ఏదన్నా శ్రీష డిజిటల్‌ది గాని లేకపోతే హ్మ్. ఎంటర్ ప్రెస్ చేయండి. హోటల్స్ కిందకి రండి పెడితేనా కిందకి. యాక్చువల్లీ కొన్నిటికి అప్డేట్ యాడ్ చేసినా. లింక్ అని వస్తది. అదే. కనిపించట్లేదు దీంట్లో. అదే యాడ్ లింక్ అని ఏడ కనిపించలే అక్కడ నాకు. మనం జస్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి డైలీ మనకు లింక్స్ ఒకసారి నేను చూస్తాను దాన్ని. ఓకే. యాడ్ ఎ న్యూ లింక్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇంటూ దిస్ కలెక్షన్ అంటుంది. హ్మ్. సబ్మిట్ కూడా ఏది అదే ఏమి కనపడట్లే ఆప్షన్. ఉంటది. చూస్తాను ఒకసారి ఆప్షన్స్ ఏమన్నా సబ్మిట్ అని ఇక్కడ ఏం చూస్తాను. కనిపించట్లేదు కదా. హ్మ్. మోస్ట్లీ అన్ని రాసుకున్నా. సో, ఒకసారి చెక్ చేస్తాను. ఇంకేమన్నా ఉంటే చూడండి. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను దీనిలో శ్రీషాది ఏదైనా ఆన్ చేసి. ఓకే. హ్మ్. మై స్పేస్‌లో మైస్పేస్‌లోనా? అవునా? వెరిఫికేషన్ ఇమెయిల్ అసలు నాకు రాలేదు మైస్పేస్‌లో వచ్చేసి. ఆ! హ్మ్. జిమెయిల్‌తో ట్రై చేశాను గానీ రాలేదు యాక్చువల్‌గా. హ్మ్. వస్తే అదే చేద్దాం అనుకున్నా గానీ అది రాలేదు. హ్మ్. నైట్ చేసినప్పుడు రాలేదు. ఎంతసేపు చూసి హ్మ్. ఇంకొకటి నాకు యాక్చువల్‌గా ఏదది వీడియో ఆఫ్ పేజ్‌లో డైరెక్టరీస్‌ది అవునా? అదే చాట్ జీపీటీ ఒకటి చూస్తాను కావాలండి. ఒకసారి. యాక్చువల్‌గా వీడియో మొత్తం ఓపెన్ కాలేదు. మొత్తం ఏంటో అదొక చాట్ జీపీటీ ఎలా సెర్చింగ్ అదొక్కటి చూడాలి. అదొకటుంది. మెయిల్ హ్మ్. వల్ట్రీస్ వచ్చింది గానీ ఇది రాలేదు నాకు. మైస్పేస్ నుంచి రాలేదు నాకు. టంబ్లరా? ఒక్క నిమిషం ఉండండి. టంబ్లర్‌లో గూడా లింక్ అర్థం కాలే ఎలా చూస్తాను. పోస్ట్ చేయాలనేది ఒకటి. ఓకే. ఓకే.
1 మినిట్ అండి ఇది. ఏది చేస్తున్నాడా? ఒక్క నిమిషం నేను ప్రెజెంట్ చేస్తాను. దీంట్లో మామూలుగా ఇక్కడే వస్తది. హ్మ్. యాడ్ యూఆర్ఎల్ అంటే డైరెక్ట్ ఇక్కడొస్తది. యాడ్ లింక్స్. ఓకేనా? కనిపిస్తుందా? లింక్స్. ఒక నిమిషం చూస్తున్నాను. యాడ్ చేసి ఎంటర్ చేస్తే లింక్ యాడ్ అయితది. ఇట్లా మనకి ఒక్కొక్కటి అన్ని లింక్స్ యాడ్ చేసుకుంటాం. కోర్సెస్ 45 డేస్ సిలబస్. లింక్స్ మరి ఇట్లా దగ్గరికెళ్ళేసి రావట్లేదే. హ్మ్. ఇక్కడ ఇట్లా యాడ్ అయిపోతాయండి. ఇక్కడ మనకి ఎంతమంది చూసారు, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఇవన్నీ ఇక్కడ మనకి ఇన్సైట్స్ అన్నీ తెలుస్తాయి. లింక్స్‌లోకెళ్ళి లింక్ క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ వస్తుంది. యాడ్ లింక్స్. యాడ్ అంటే ఇక్కడ సజెషన్స్‌లో ఇక్కడ మనకి ఫార్మ్సా, ప్రొడక్ట్సా, లింక్స్ ఏమి కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ? యూఆర్ఎల్ ఒకటి వస్తుంది అంతే మనకి. అవునా? ఇదేం రావట్లేదా ఇట్లా? యూఆర్ఎల్ ఆ యాప్ అని వస్తుంది అంతే. అవును. రావట్లేదు అదే అందుకని. ఏండి? మీకు పర్సనల్ అన్నందుకు ఇలా ఉందా ఏంటి? నేను పర్సనల్ అని మామూలుగా క్రియేట్ జస్ట్ చేస్తారు కదా, ఇదే దానికోసం ఇప్పుడే జస్ట్ ఉందా? క్రియేట్ ఫ్రీ చేసింది. లింక్ అని ఇంతకుముందు పర్సనల్ లేదు. ఇదే జస్ట్ ఇప్పుడే అనుకున్నా. క్రియేట్ చేసింది ఇది. ఫ్రీ అకౌంట్‌లోకి వెళ్ళేసి లాగిన్ అయిపోయా అంతే. ఇంక నేనేం చేయలేదు దీన్ని. ఇది ఇప్పుడే జస్ట్ ఇది ఆన్లైన్. ఓహ్! యాహ్! యాహ్! ఎయిట్. ఇట్లా మనం ఇంక యాడ్ చేసుకోవచ్చు. ఇయన్నీ కనెక్ట్ చేసుకోవడం అంటే ఇక్కడ క్లిక్ చేసి మనం యాడ్ సోషల్ ఐకాన్ ఇవన్నీ లింక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇన్‌స్టాగ్రామ్‌ది ఇవి మన యూజర్ నేమ్ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్ ఇచ్చేస్తే అది యాడ్ అయిపోతుంది. ఓకే. ఇట్లా @ అదే కదా ఇన్‌స్టాగ్రామ్. పెట్టాలనుకుంటే మీకు జస్ట్. యాడ్ అని కొట్టేస్తే వచ్చేసి మాకు అట్లా రావట్లేదు మరి. ఒకటి యాడ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ సోషల్ ఐకాన్. ఇన్‌స్టాగ్రామ్ అయిపోయిందా? ఫేస్‌బుక్ యూఆర్ఎల్. యాడ్ జస్ట్ అయిపోయింది. ఇంకో సోషల్ మీడియా ఐకాన్ అంటే యూట్యూబ్. ఇట్లా మనకు సంబంధించిన మొత్తం అన్ని వరుసగా యాడ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక్కడ ఎందుకు మరి మీ దానికి ఎందుకు రావట్లేదు అది? అది అర్థం కావట్లేదు. ఇట్లా 1 బై 1 ఇంక యాడ్ చేసుకోవడమే మనకి. ఇంకా నెక్స్ట్ మీరు ఇంకో ఇంకోటి స్టెప్ క్రియేట్ మామూలుగా చేసుకోవాలి. ఇది ఇక్కడే వచ్చేది. ఇక లింక్ వచ్చేది. లింక్‌లో మనం పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ లింక్స్ అన్నీ డాష్ బోర్డ్‌లో ఇట్లా యాడ్ అవుతాయి. ఇవన్నీ ఇది వస్తుంది. ప్రాసెస్. నాకేమో మామూలుగా ఇక్కడ వరకు కరెక్టే వచ్చింది కదా! అసలు డాష్ బోర్డ్ డిఫరెంట్‌గా వస్తుంది యాడ్ కదా ఇక్కడ. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనపడట్లేదు నాకు. అదే నాకు అర్థం కాలే. ఏం ఉండాలి ఎక్కడికెళ్ళి? యూఆర్ఎల్ యాడ్ సరే పేస్ట్ అండి. ఒకసారి సెర్చ్ నేను లింక్ అని స్టాప్ వస్తుంది. చేస్తాను. మీకేమో మీది మాత్రం ప్రెజెంట్ చేసి ఇంకోటి ఏదో రావట్లేదు. డౌట్ అన్నారు కదా! అది కూడా చూపియండి. షేర్ చేసి షేర్ చేయనా? అసలు వీళ్ళు ఏవేవో అడుగుతున్నారు వీళ్ళు కూడా అసలు టంబ్లర్‌లో కూడా. మీరు ఏ లింక్ పేరు అని మీద ఇట్లా క్రియేట్ ఇస్తే చేశారు? ఓకే కానీ అకౌంట్స్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్స్ మామూలుగా ఉన్నాయి కదా! పర్సనల్ దాని మీద క్రియేట్ చేశాను. ఇన్బాక్స్ అకౌంట్స్ సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్. 1 మినిట్. నేను మీకు షేర్ చేసి దాంట్లో చేస్తాను. అకౌంట్స్ కిందకి రండి. మీ అకౌంట్ పేరు కిందకి రండి కొంచెం. క్లిక్ చేయండి. అదేనా? ఇప్పుడు అక్కడ లింక్ ఉంది కదా! లింక్ మీద లింక్ క్లిక్ చేసి మీరు వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. లేదా ఇమేజెస్ ఏదైనా క్రియేట్ చేస్తే ఇమేజెస్ ఇవ్వాలి. కిందకి రండి. టైప్ చేయండి. రాకపోతే టైప్ చేయండి ఫస్ట్ లిస్ట్ కింద టైప్ చేయండి. రావట్లేదు నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. నార్మల్‌గా టైప్ చేసి ఎంటర్ కొట్టినా అది సింబల్ ఇచ్చేసి వచ్చేస్తది. సింబల్స్ ప్రాబ్లమ్ ఇచ్చేసి టైప్ చేయడమేనా? ఉంటుంది. అక్కడ పైన వస్తుంది కదా! దాన్ని మీరు తీసుకోవచ్చు. జాబ్ సెర్చ్, జాబ్ సీకర్స్. ఓకే. నాకు అది కొన్ని వేరే యాడ్ చేసినా ఇవే వస్తున్నాయి. ఇంక రావేమో అనుకుంటున్నా. జాబ్ సీకర్స్ ఉంది కదా! అది కూడా పెట్టండి. తర్వాత ఇంకా కింద ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలి. పైన హ్యాష్ ట్యాగ్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ ఇమేజ్ ఉంది కదా! అక్కడ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఇమేజ్, యాడ్ ఇమేజ్ ఫ్రమ్ వెబ్. ఇక్కడ నుంచి మీరు ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. పోస్ట్ నౌ వచ్చింది కదా! ఇక్కడ పోస్ట్ నౌ రావట్లేదండి. అంతే ఇంకే పోస్ట్ ఇప్పుడు వచ్చింది. ఓకే. ఇది ఓకే. టంబ్లర్ ఓకే. ఇది కూడా చేశాను. అబౌట్ అస్ చేశాను. షేర్ చేయను. ఇది చేశాను. దీంట్లో డిజియో వచ్చింది. అబౌట్ అస్ సబ్మిట్ చేసా దీంట్లో కూడా. ఇది ఏంటి పౌల్ట్రీ మెయిల్ రాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అక్కడ క్రాస్ మార్క్ ఉంది కదా! క్లోజ్ చేయండి అది. కానీ లింక్ క్రాస్ మార్క్ ఉంది కదా! ఇంటూ మార్క్ క్లోజ్ చేయండి. ఇక్కడ ట్రయాంగిల్ ఒకటి, ఇక్కడ ఒక ఇంటూ మార్క్ ఉంది కదా పైన వైట్ సైడ్, అది అక్కడ క్లిక్ చేయండి. క్రాస్ మార్క్ మీద క్లిక్ చేయండి. వెల్కమ్ టు పౌల్ట్రీ అకౌంట్ కి ఇటు పక్కన ట్రయాంగిల్ ఒకటి, పైన ఒక క్రాస్ మార్క్ ఉంది. షేర్ చేశాను మీకు కానీ ఎక్కడ ఉందని చూసుకుంటున్నది. ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పోస్ట్. ఇదైతే పైన ప్లస్ సింబల్ ఉంది కదా! ప్లస్ సింబల్
ఇది అవును. ఇది చేస్తాను. ఇది ఓకే. స్కూబీ డక్ క్రియేట్ చేయాలి గానీ షేర్ చేస్తా. నాకిది ఇక్కడ ఆగిపోయిందండి ఇది. ఆ! రీసెంట్ వెరిఫికేషన్ ఈమెయిల్ పంపించినా గూడా కనిపిస్తుందా? ఓకే. ఓకే అని కొట్టా నాకక్కడ మెయిల్ రావట్లేదు. స్పామ్‌లో చూడండి. మెయిలొస్తే అది స్పామ్‌లో గూడా చెక్ చేసిన నైట్ స్పామ్‌లో ఓవర్ కూడా నైట్ రాలేదు. చేసి తీసుకొచ్చి ఇంగ పడుకున్నా. ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకుంటది. ఒక్కొక్కసారి చేస్తే రాలేదసలు. హ్మ్. వెరిఫై వచ్చింది గదా! ఇంక చేసేయండి. లక్కరే దాన్ని వచ్చింది. వెరిఫై చేయండి. కాకపోతే మీరు 1 డే టైమ్ పడుతుందన్నారు గదా! వెరిఫికేషన్. హ్మ్. వాలిడ్ ఫర్ కానీ లింక్ 1 డే రాగానే తర్వాత క్లిక్ మీరు చేయాలి. పోస్ట్ ఒక్కొక్కసారి చేయాలన్నారు లింక్ రాదు. గదా! 1 డే పట్టిద్దనమాట రావటానికి. ఒక్కొక్కసారి ఇమ్మీడియేట్‌గా వస్తది. హ్మ్. చేశాను. యాక్టివ్ క్లిక్ అయితే చేయండి చేశాను. ఒకసారి. క్లిక్ చేసేసాను. ఒకసారి మళ్ళీ రీసెట్ చేసుకొని మళ్ళీ చేయండి. ఇన్వాలిడ్ అని వచ్చింది. అవునా? నేను ఆల్రెడీ సెట్ ఇన్వాలిడ్ వస్తుంది. ఓకే. క్లిక్ చేసేసాను మీ అయిపోయింది. అకౌంట్ ఓపెన్ చేయండి అయితే ఒకసారి. నైట్ ఒకసారి మీరు అవన్నీ పెట్టి ఒకసారి చూడండి. నేను ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం. ఓకే. లాగిన్ అవుతుంది. తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి ఇప్పుడు మా నాన్నలో వేయాలి. ప్లీజ్.
చెప్పండి. హలో! చెప్పండి. ఇది చేస్తున్నా ప్లక్కరా? అంతే. బ్లాక్. ఇంతే కదండి? అబౌట్ అస్ కొంచెం పైకి మూవ్ చేయండి. పైకి మూవ్ చేయండి. వచ్చింది. అదిగో యాడ్ అయింది. ఇక్కడ అంతకుముందు వ్యూస్ వచ్చాయి బాగా దీనికి. ఓకే. ఒకప్పుడు బాగా యాక్టివ్‌గా ఉండేది. చాలా మన బోర్డ్‌లో అంటే ఇక్కడ మనకి ఇక్కడ అన్నీ తెలుస్తాయి. ప్రొఫైల్ వ్యూస్ ఎన్నొచ్చినాయి. థ్రెడ్స్ ఇవన్నీ కూడా మనకి డేటా బాగా వచ్చేది ఇది. ఓకే. ఇప్పుడు అంతగా వర్క్ అవ్వట్లేదు మాక్సిమం. కాకపోతే ఛాన్స్ ఉంది కాబట్టి మనం వదులుకోకుండా చేసుకోవాలి. ఓకే. ఇంకోటి జియో టంబ్లర్ ఒకటి చేశాను. టంబ్లర్‌లో పోస్టింగ్ అయిపోయింది కదా! టంబ్లర్‌లో చేసేసాను. మై స్పేస్ ఏమో వెరిఫికేషన్ ఈమెయిలే రావట్లేదు మై స్పేస్‌లో. ఇదేమో ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. ఇది అర్థం అవునా? సరే. కావట్లేదు. సరే. ఒకసారి ఎన్నిసార్లు వదిలేసేయండి. అది పంపించినా వస్తది మామూలుగా రావట్లేదు. చూద్దాంలెండి మళ్ళొకసారి. ఇంక రాకపోతే దాంతో టైం వేస్ట్ ఎందుకు మళ్ళీ. ఓకే. హ్మ్. హ్మ్. ట్రై చేసాక అంటే మీకు కొన్ని అవుతుందా సైట్స్ ఈసారి? చెప్పలేములెండి. కొన్నేమో వర్క్ వర్క్ అవుతుంటాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇమ్మీడియేట్‌గా వర్క్ చేయడం ఆగిపోతుంటాయి. అంతకుముందు చేసినప్పుడు ఉండే చాలా సైట్స్ ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి సైట్స్. ఎక్కువ పెయిడ్ వెర్షన్‌కి కన్వర్ట్ అవుతున్నాయి రకరకాలు. హ్మ్. హ్మ్. అవునవును. అదే అక్కడ యాడ్ అని మరి క్లిక్ నాకు చేస్తేనే ఇదేం అర్థం రావాలి కాలేదు. యాక్చువల్‌గా. ఒకసారి ఒకసారి ట్రై యాడ్ క్లిక్ చేస్తాను. చేయండి. చూస్తాను. మళ్ళీ వస్తదేమో చూద్దాం. ఒక పని చేయండి. యూట్యూబ్ గాని ఏదైనా ఒకటి యాడ్ ఇట్లా చేయండి లేకపోతే యూఆర్ఎల్ ఒకసారి వస్తుంది. చూద్దాం. ఏదో ఇన్‌స్టాగ్రామ్‌ది గాని, యూట్యూబ్ గాని ఒక లింక్ యాడ్ చేయండి ఫస్టు. యూట్యూబ్ ఉంది కదా! యూట్యూబ్ మీద ప్లస్ యూట్యూబ్ సింబల్ ఉంది కదా! పైన అక్కడ పైన ఇక్కడ యూట్యూబ్ సింబల్ ఉంది కదా! మీకు పైన ఆ! అక్కడ క్లిక్ చేసి యాడ్ సోషల్ ఐకాన్. హ్మ్. ఆ! అంటే బాటమ్‌లో రావాలా, టాప్‌లో రావాలని ఉంది కదా! మీరు యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన శ్రీష డిజిటల్ యూట్యూబ్ ఛానెల్ యాడ్ చేయండి. లేకపోతే మీకేదైనా ఉంటే మీ హెల్త్ ఇన్స్యూరెన్స్‌ది అది యాడ్ చేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. లేదు లేదండి ఇది కూడా. అదే. అదే. లేదు నేను యాక్చువల్లీ లేదు అప్పుడు మీరు జస్ట్ కావాలంటే ఇవి స్టార్ట్ రిమూవ్ చేద్దాం చేసుకొని అవి యాడ్ అనుకుంటే చేసుకోవచ్చు. లేదు ఉంది కూడా. దాని వెబ్‌సైట్‌లో ఉంటది కదా! తీసేసుకోండి ఏది అది. యూఆర్ఎల్ ఏమైనా పంపిస్తారా మరి? కింద వెబ్‌సైట్‌లో డౌన్ ఉంటది. ఒకసారి వెబ్‌సైట్ ఓపెన్ చేసి దాని మీద రైట్ క్లిక్ ఇస్తే కాపీ యూఆర్ఎల్ అని ఉంటది. కాపీ చేసుకొని పేస్ట్ చేసేయండి. ఈజీగా అయిపోద్ది. కింద. ఇంకా కింద. ఇంకా కిందకి రా. ఇంకా. రైట్ క్లిక్ ఇవ్వండి యూట్యూబ్ మీద. రైట్ క్లిక్. రైట్ క్లిక్ ఏం కనిపించట్లేదు. చిన్నగా చేస్తే. ఇది మొత్తం యూఆర్ఎల్ మొత్తం కాపీ చేసి అక్కడ youtube.com పేస్ట్ చేయండి. /శిరీష డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్. ఆ! ఇప్పుడు మళ్ళీ ఓకే. క్లోజ్ చేసేయండి. ఇప్పుడు యాడ్ క్లిక్ చేయండి ఇప్పుడు మళ్ళీ. యాడ్ క్లిక్ చేయండి. అయినా కూడా రావట్లేదు మీకు లింకు. ఆల్ యాప్స్ చూడండి. వస్తున్నాయి గానీ వ్యూ ఆల్ యాప్స్ అంటే క్లోజ్ చేయండి. ఇక్కడ లేవు ఇంకా అది. కమ్యూనిటీ ఛానల్. ఇక్కడ రావాలి యాక్చువల్‌గా మరి ఎందుకనో రావట్లేదు.
సరే చూద్దాంలేండి అయితే ఒకసారి. ఓకే. ఐడియాస్ అంటే న్యూ పోస్ట్ సోషల్ ఐడియాస్ పోస్ట్‌కి గాని ఆప్షన్స్ వస్తున్నాయిగా, అవి అవన్నీ గూడా రావట్లేదు. ఐడియాస్ జనరేట్ జేసుకోవడానికి గానీ, ఆ లింక్స్‌లోనే రావాలి. లింక్స్‌లోనే మనం యాడ్ లింక్స్ అని కొడితే లింక్స్‌లో ఇందాక కూడా మనకొచ్చినట్టు రావచ్చు. అక్కడ లింక్ అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. యాక్చువల్లీ ఇది థీమ్ పెట్టిన ఈ థీమ్ తీసేస్తే ఓకే. వస్తదా? ఓకే. థీమ్‌తో ఏం ప్రాబ్లమ్ ఉండదు. థీమ్ పెట్టాను యాక్చువల్‌గా ఇది. లేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఆ థీమ్‌కేమన్నా సపోర్ట్ చేయట్లేదా అనేసి. హ్మ్. హ్మ్. ఆ థీమ్ తీయడం ఎలాగో చూడాలి. అది డిలీట్ చేయొచ్చు. ఐటీలో డిలీట్ లాస్ట్‌లో ఉంది ఆప్షన్. ఇమ్యూనిటీ ఆ! కింద డిలీట్. మీకు డిలీట్ అవసరం లేనివి డిలీట్ సేమ్. జేసుకోవడమే. అవసరం హ్మ్. ఆ! ఆ థీమ్ చూడాలి. థీమ్ ఆ! అదే లేఔట్ ఒకసారి అయితే ఆ ఇదంతా పని వస్తుంది చేయండి. కదా! ఒకసారి థీమ్ తీసేసి ట్రై థీమ్‌లో చేయండి. ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆ థీమ్ తీసేయాలంటే హ్మ్. థీమ్ ఎట్లా తీయాలో అర్థం డిజైన్‌లో ఎళ్ళినా థీమ్ ఓకే. క్యూరేటెడా దీంట్లో ఇది పెట్టాను యాక్చువల్‌గా. ఒకసారి కింద అది ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు క్వెషన్. ప్లెయిన్ కిందికి స్క్రోల్ డౌనా? వాల్ పేపర్స్ ఉంటాయి. ఒకసారి పైకి హ్మ్. ప్రొఫైల్, ప్రొఫైల్ ఏమైనా ఉంటదా? కస్టమైజబుల్. ప్రొఫైల్ ఏం లేదు. ఫస్ట్‌ది సెలెక్ట్ చేసుకోండి. కస్టమైజ్ అయితే ఇట్లా వస్తుంది. హ్మ్. సేవ్ చేసి ఇది ఇది సేవ్ చేసుకుంటా. మారిపోతది. సేవ్. ఇప్పుడు డిజైన్ బ్యాక్‌కెళ్ళి హుహు. లేదు. ఇంకొక అకౌంట్ ఇది క్రియేట్ చేసుకొని న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ. హ్మ్. ఇంకొకటి క్రియేట్ పర్సనల్ చేసుకోవాలింకా. మామూలుగా పర్సనల్ పర్సనల్ ఇయ్యాలా? ఎట్లా ఇయ్యాలి? ఒకటి చేసుకుంటా డిలీట్ కొడతా. ప్రొఫెషనల్ అంటే వాళ్ళు అమౌంట్ అడుగుతుంటారు. పర్సనల్ ఓకే. ఒకసారి చూస్తలేండి సార్. హ్మ్. హ్మ్. ఓకే. సరే పర్సనల్ ఒకసారి మళ్ళొకసారి క్రియేట్ చేస్తానండి ఇది. ఇది దీంట్లో అయిపోయింది. హ్మ్. దీంట్లో ఇదొకటి మిగిలింది. ఓకే. నేను ఇంక మిగతాయి చూసి చేశాక మీకు అప్డేట్స్ సరే. పీపీటీలో నేను లాగిన్ అయ్యి చూసేసాక చేద్దాం. నెక్స్ట్ ఇంకా కొన్నున్నాయి. తర్వాత వెబ్ 2.0 ఉన్నాయి మనకింక మేజర్. అంటే హ్మ్. ఓకే. అవును. దీంట్లో మీరిప్పుడు అన్నారు కదా! ఏవి సోషల్ డిజిటల్ ఇప్పుడు మార్కెటింగ్, బుక్ చేసేవి అవే మార్కింగ్ గదా! సేమ్ మీరు చేసినయి నాకదొక్కటి సోషల్ బుక్ మార్కింగే. చూపించలే కదండీ ఇది నాకు. అవి కిందుంటాయి జస్ట్ అంతే. అవి ఒక్కొక్క సైట్ మీద తీసుకొని ఇలాగప్పుడు సబ్మిట్ మామూలుగా చేసుకోవడం, లిస్ట్ లాగిన్ లాగుంటాయి చేసుకోవడం. చూడు దాంట్లో వీటిల్లాగా స్పెషల్‌గా ఏముండవు. అన్నీ జస్ట్ మన డైరెక్టరీస్ లాగే ఉంటాయి. మిగతాయేంటంటే కాకపోతే వాటి లాగిన్ అయిపోయి యూఆర్ఎల్ యాడ్ చేసుకుంటాం. డైరెక్ట్ వీటిలాగా ఉంటాయా? మనకి స్పెసిఫిక్‌గా ఇవన్నీ చేయడం ఉండదు. ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చెప్పాను. మామూలుగా జస్ట్ ఏముండదు ఇవి అంతే. ఓకే. ఓకే. ఆ! జస్ట్ రిజిస్టర్ అయిపోయి ఇది కనిపిస్తుంది రిజిస్టర్ గదా! అయిపోయి చేసేయడమే. అసలు ఒకసారి చూసి హ్మ్. అది బుక్ మార్కింగ్ హ్మ్. సైట్స్ అయితే బాబోయ్! అసలు ఫస్ట్ ఒకటి సబ్మిట్ చేశాను. మనం వెళ్లి డైరెక్టరీస్ మళ్ళీ లాగే అది ఉంటాయి అది రిమైనింగ్ చూడాలి అంతా. కదా! ఇది డొమైన్ అథారిటీ. హుహు. డొమైన్ అథారిటీ చూస్తే 33 ఏమో ఉందని మళ్ళీ ఇంక వేరే చూసినాక సబ్మిషన్ అయితే చేసిన దాంట్లో. అబౌట్ అస్ పేజ్ సబ్మిట్ చేసిన దాంట్లో. దీంట్లో అనుకుంటా మార్కెటింగ్ వెబ్బా?
ఇట్లా షేర్ ఇదిగో చేస్తున్నారా? దీంట్లో చేశాను. షేర్ చేస్తున్నారా స్క్రీన్? ఒక్క నిమిషం. హలో? అయితే నేను స్టాప్ చేస్తాను. చేస్తున్నానండి. చేస్తున్నానండి. ఓకే. పేజ్. మార్కెటింగ్ ఈ డైరెక్టరీస్. ఇంకా దీంట్లో సబ్మిట్ చేశాను. ఇది ఒకటి ఉంది. ఇది సబ్మిట్ చేశాను యాక్చువల్‌గా. సబ్మిట్ లింక్ కాకపోతే ఓకే. ఇవన్నీ దాన్ని డిఎస్ స్కోర్ తక్కువ చెప్పు. యాక్చువల్‌గా. ఇంక డిఎస్ స్కోర్ తక్కువ ఉంది. సర్లే సబ్మిట్ చేసినాక చూసుకున్నా. ఇంక సర్లే అని చెప్పేసి ఇక అవి టైం పడతది. చాలా టైం పడతది. అంత సైలెంట్ అయిపోయా. ఫాస్ట్‌గా ఇది పెయిడ్‌ది అడుగుతది. సబ్మిషన్ అంతా అయిపోయినాక మెయిల్‌కి వస్తదనమాట మెసేజ్ డబ్బులు పే చేయండి. దీంట్లో సబ్మిట్ చేసా. ఓ 2, 3 దాంట్లో సబ్మిట్ చేశాను. సరే ఆర్టికల్ కూడా ఉంది కదా! అట్లా పెట్టుకున్న లింక్ అనమాట. ఆ సేమ్ దీంట్లో సోషల్ బుక్ మార్కెటింగ్ మార్కింగ్ సైట్స్ ఇంటర్నెట్ కూడా డైరెక్టరీలో. జస్ట్ సైట్స్‌లోకెళ్ళి లాగిన్ అవ్వడం. లాగిన్ అయిన మెయిల్ తర్వాత ఇట్లనే వచ్చింది. వస్తదనమాట. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ యాడ్ చేయమంటారు. ఇంకా అది పోస్ట్ చేయడం. ఇవి ఓకే. మెయిల్ కూడా వచ్చింది. మెయిల్ కూడా సమ్ ఏదో పంపించాడు. అది పే చేయమని పంపించాడు. మెయిల్ వచ్చిందని. ఇదే అండి చేసింది నేనైతే. ఇంకా చేస్తే ఓకే. ఇంకేమైనా ఉంటే డౌట్స్ అడుగుతాను. దీనికి మళ్ళీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటా. ఓకే అండి. ఏంటండి? అది ఒక వీడియో ఒకసారి చూడండి. అది డైరెక్టరీది. వీడియో ఒకసారి చూడండి. నాకు చాట్ జీపీటీకి అది కావాలి ఎందుకు సెర్చింగ్ రికార్డ్ అవ్వలేదు? ఒకసారి. హ్మ్. ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్. ఇవన్నీ అనుకోండి. జస్ట్ ఇక్కడ రిజిస్టర్ అవ్వడం, లాగిన్ అవ్వడం. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. మనకి ఇక్కడ చూపిదేమో. ఇక్కడ దీంట్లో మామూలుగా కూడా DEI చెక్ చేసుకోగలరా? డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలి. వీటికి వాటికి ఇందాక చూపించిన వాటికి అవసరం లేదు. వీటికి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ దొరకలేదనుకోండి, కొంచెం తక్కువన్నా పోస్ట్ చేసినా పర్లేదు. అప్పుడు టైటిల్ అనుకోండి, టైటిల్ పోస్ట్ చేస్తాం. డిస్క్రిప్షన్ పోస్ట్ చేస్తాం. తర్వాత డిస్కస్ అని ఉంటది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఫైనల్ యూఆర్ఎల్ వస్తదనమాట. అది మీరు కాపీ చేసి ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి అంతే దీనికి. రిజిస్టర్ చేసుకొని ఇక్కడ ఓకే. ఇంకా రిమైనింగ్ సైట్స్ అన్నీ కూడా సేమ్ అంతే ఉంటాయి ఇంకా. హ్మ్. దీనికా చూడలేదు. అసలు మామూలుగా ఇట్లా దీనికి ఎంత పోస్ట్ చేయడం ఉంటుంది? చూపిస్తున్నాను. హ్మ్. అంటే 30 బిలోనే ఇస్తున్నాడు ఫ్రీ అన్ని. క్యాప్షన్ 30 బిలోనే ఉంటుంది. మీటింగ్ సిస్టమ్స్. యూజర్ నేమ్ ఆల్. ఇక్కడ వచ్చేస్తే జస్ట్ సబ్మిట్. ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం. ఓకే. హ్మ్.
ఇక్కడ మన టైటిల్, డిస్క్రిప్షన్. ట్యాగ్స్. అది. ఇట్లా పోస్ట్ అయిపోయింది కదా. జస్ట్ డిస్కస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ లింక్ కాపీ చేసుకొని మీరు ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. ఇట్లా మన వెబ్‌సైట్ వస్తుంది. ఇట్లా వస్తుందన్నమాట. ఓకే. ఇట్లా అన్నీ ఇంకా మాక్సిమం సైట్స్ అలానే ఉంటాయి. ఇక్కడొచ్చేసి డొమైన్ అథారిటీ అనేది ఈ వెబ్‌సైట్ అంత పర్ఫెక్ట్‌గా అనిపిచ్చదు కొన్నిసార్లు. మనకి మౌస్ ఉంటే మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చేది గానీ, ఆ మౌస్ ఏమో పెయిడ్ అయిపోయింది. దానికి బదులు ఆల్టర్‌నేటివ్‌గా ఇది ఒక సైట్ తీసుకున్నాం గానీ, ఇదొచ్చేసి 73 ఉంది. 73 ఉంది. ప్లస్ స్పామ్ స్కోర్ 1 ఉంది. ఓకే. ఇలాంటి సైట్స్ మనం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు మనకి. అర్థం కాలేదండి? ఐవెబ్ చెక్ దగ్గర కూడా చెప్పండి. నేను ఐవెబ్ చెక్‌ది కూడా నాకేంటో ఇది మినిమైజ్ అవ్వట్లేదు స్క్రీను. ఇది వచ్చేసి ఇంకా బానే ఉంది. ఇట్లాంటి సైట్స్ చూసుకొని చేసుకోవడమే. సోషల్ బుక్ మార్కింగ్ సోషల్ బుక్ దొరుకుతాయి. మార్కింగ్ కాకపోతే బానే రిజిస్ట్రేషన్ దాంట్లో చేసుకోవడం అస్సలు ఇదంతా దొరకట్లేదు. కొంచెం ప్రాసెస్ టైం పడతది. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇది సోషల్ బుక్ మార్కింగ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ డైరెక్టరీస్ అని ఉంటాయి కొన్ని. దానికేంటంటే వన్ టైమ్ యాడ్ చేయడమేననమాట. ఏ కంట్రీకి రిలేటెడ్‌గా మీరు వర్క్ చేస్తుంటే ఆ కంట్రీ బిజినెస్ డైరెక్టరీస్‌లో యాడ్ చేయాలి. ఇండియన్ బిజినెస్ డైరెక్టరీస్ ఫ్రీగా యాడ్ చేసుకునేవి చూసుకోవాలి. ఇక్కడ ఇండియన్ మార్ట్ ఉంది. ఇది ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ దీనికేంటంటే స్ట్రిక్ట్ వెరిఫికేషన్స్ ఇవి హైలీ వాల్యుబుల్ సైట్స్ అనమాట. ఈ సులేఖ గాని, లైక్ ట్రేడ్ ఇండియా గాని, ఇండియా యెల్లో పేజెస్, ఎక్స్‌పోర్ట్ ఇండియా ఇవన్నీ కూడా మనకి బిజినెస్‌కి సంబంధించిన సైట్స్. ఈ సైట్స్‌లో కొన్నేమో అన్ని కేటగరీస్ అలౌ చేస్తారు. కొన్నేమో అలౌ చేయరు. పర్టిక్యులర్‌గా ఉంటాయి. వీటిని లాగిన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్. లాగిన్ చేసుకున్నాక యాడ్ చేయడం ఏముండదు. కానీ వన్ టైమే చేసేది. ఎవ్రీ టైమ్ చేయడానికి ఏముండదు. సైట్ చేసామంటే వదిలేసాం. జస్ట్ డయల్ గాని, ఇట్లా వీటన్నిటిలో ఒకసారి చేసి వదిలేయటమే. ఇవేంటంటే నిదానంగా చేయాలి. అంత ఫాస్ట్‌గా వీటన్నిటికి జీఎస్టీ నంబర్‌లు ఇవన్నీ అడుగుతుంటారనమాట. బిజినెస్ ఫోన్ నంబర్‌లు, జీఎస్టీ నంబర్‌లు, కొన్నిసార్లు కంపెనీ లైసెన్స్‌లు ఇవన్నీ గూడా అడుగుతారు పోస్ట్ చేయడానికి. ఒక్కొక్క దాన్ని బట్టి. అవి మనము ఒకవేళ వాళ్ళు చేయమంటే వాటిని చేసేటప్పుడు అప్పుడు మీరు చెక్ జేసుకోవాలి మామూలుగా. లేవడిగితే ఆ డేటా ఆ ఫార్మాట్ వాళ్ళని అడిగి తీసుకొని మనం చేయాలి. ఇక్కడేముందంటే కంపెనీ నేమ్ అడుగుతారు. కంపెనీ ఫోన్ నంబరు, కంపెనీ ఈమెయిల్ ఐడీ, కంపెనీ లొకేషన్స్, కంపెనీలో మనం చేసే సర్వీసెస్, మన టైమింగ్స్ ఇలా అడుగుతారనమాట. ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ మన ఫోటోస్ యాడ్ చేసేసి సేవ్ చేసేయటమే. ఇక్కడికొచ్చిన పీపుల్స్ ఏంటంటే దాన్ని చెక్ చేసుకొని ఆ సర్వీసెస్ ఎవరికి కావాలో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు. అన్ని సైట్స్ ఒకటే ఉండవు. డిఫరెంట్‌గా అడుగుతుంటాయి. నా దానికేమో మొబైల్‌కి ఓటీపీ రావట్లేదు. దీన్ని యాడ్ చేద్దామంటే ఇక్కడ. నంబర్ ఏదో ప్రాబ్లమ్ ఉంది.
ట్రై చేశాను కదా ఇంతకుముందు. నాకు ఓటీపీ రాలే. ఓటీపీ వస్తే ఇది లాగిన్ అవుతది. హ్మ్. అది ఆ! మీన్స్ ఒకసారి చేశాను. అంతకుముందు వచ్చేదే. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాల్సింది మధ్యలో ఫోను. ఎందుకో ప్రాబ్లమ్ అది వచ్చింది. నంబర్‌కి రావట్లేదు. హ్మ్. అది వాళ్ళని ఒకసారి కనుక్కోవాలి గానీ, నేను అసలు నాకు గుర్తుండట్లేదు. హుహు. ఒకసారి ఓటీపీస్ రావట్లేదు. టెక్స్ట్ అసలు ఏం మెసేజెస్ ఏం మెసేజెస్ రావట్లేదు. రావట్లేదా? ఓటీపీస్ రావట్లేదా? అయితే మా ఎక్కడో ఏదో హ్మ్. మిస్ అయింటది ఫోన్‌లోనేదో పిల్లలు చూడడంలో అట్లా చేసుంటారు. హుహు. ఏదో నంబర్ అదే ఉంటుంది. చూడాలి మెసేజ్ ఒకసారి. నంబరు. నాకు గూడా ఒకసారి అట్లాగైతే ఏదో చేసినా వచ్చింది నాకు. ఈ జస్ట్ డయల్ అంటే దీన్ని ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి డేటా అనేది యాడ్ చేశాను. బట్ ఏంటంటే ఇందులో మనకి కావాలంటే మనకి పేమెంట్ చేయాలి. లీడ్స్ రావాలంటే దీంట్లో ఫ్రీగా రావట్లేదు. అందుకని ఇది వదిలేసాను. జస్ట్ ఊరికే మన డేటా ఓకే. అంతా ఓకే. ఇవ్వడం అంతే. ఇంకేముండదు. ఒకటి చూపిద్దాం. పేమెంట్ చేస్తే వస్తాయి కానీ పేమెంట్ వాలిడ్ చేస్తేనే ఉండవు. మీరు వేస్ట్. వస్తాయి లీడ్స్ మనకి. ఏవో వస్తుంటాయి. మనం కాల్ చేస్తే వాళ్ళు తీయరు. ఆల్రెడీ వెళ్ళి దాంట్లో హుహు. జాయిన్ అయిపోయామంటుంటారు. అంతగా అనిపించదు కానీ బట్ లీడ్స్ అయితే వస్తాయి. పేమెంట్ చేయాలి. ఫ్రీ లిస్టింగ్ అని ఉంది. లిస్టింగ్ ఏమో ఫ్రీ. అయిపోయిన తర్వాత ఏమో అమౌంట్ అడుగుతాడు. హ్మ్. ఇక్కడ కూడా హ్మ్. నాకు నెంబర్ ఇది రావట్లేదు. హ్మ్. హ్మ్. అదేలే వాడు ఎవరైనా చూసుకున్న వాళ్ళుంటే వాళ్ళు చూస్తారు. అది ఎలా అంటే ఎవరైనా జస్ట్ ఓపెన్ చేసినా కూడా ఈ నెంబర్ మనకు షేర్ చేసేస్తాడన్నమాట వీడు. హ్మ్. వాళ్ళు ఊరకనే టైమ్ హ్మ్. పాస్ కోసమో, లేపోతే వాళ్ళ ఫోన్ ఏదో నంబరా? ఊరికే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళయి గూడా హుహు. వచ్చేస్తాయి మనకి. లీడ్స్ ఎక్కువొస్తాయి కానీ కన్వర్షన్స్ పెద్దగుండవు. హుహు. ఇది రావట్లేదు. హ్మ్. పేమెంట్ చేశారు. లాగిన్ అయిన తర్వాత మనకిందులో మన సర్వీసెస్ ఏం కావాలో అందులో సెలెక్ట్ చేసుకొని అక్కడ మన డేటా అనేది యాడ్ చేస్తాం లిస్టింగ్స్‌లో. అలాగే యెల్లో పేజెస్ కూడా ఇలాగే యూజ్ అవుతాయి. యెల్లో పేజెస్ ఫ్రీయే ఉంటాయి. హుహు. అది కూడా ఫ్రీయా? పేనా? నేను పెట్టలేదండి దీంట్లో. వస్తాయా లీడ్స్ ఏమైనా? ఓకే. హ్మ్. హెల్త్ ఇన్స్యూరెన్స్ గురించి అంతే. పెట్టుకోవచ్చు. కాపోతే కొంచెం టైం పడతది. హెల్త్ కూర్చొని ఇన్స్యూరెన్స్ స్లోగా గురించే పెట్టుకుంటా పెడదామని ఉండాలి. అంతే అదే ఉంది. హ్మ్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్లొస్తాయన్నమాట. మనం ఇచ్చేది మన ఇమేజ్, టైటిల్ ఇవన్నీ. హ్మ్. ఇందులో పెట్టుకోవచ్చు. పోస్ట్ ఫ్రీ ఓకే. యాడ్ అని. ఇప్పుడంతా రిజిస్టర్ అయ్యి మొబైల్ నంబరు, ఓటీపీలు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్ అయ్యి ఆగాను. నా మొబైల్ అది సెట్ చేసుకున్న తర్వాత ఇయన్నీ అప్డేట్ చేసుకున్నా. హుహు. ఓటీపీ రావట్లేదు. నాకేం టైం సరిపోతుంది వీళ్ళతోటి. ఆఫీస్ వాళ్ళతోటి. హ్మ్. 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 అదే. చేస్తున్నారా ఇప్పుడు? చేస్తున్నారండి ఇప్పుడు? ఈ యెల్లో పేజెస్ ఇవి కంప్లీట్ చేసుకొని, ఈ యెల్లో పేజెస్‌కి మీరు నంబర్ ఉంటే మీకు బానే యూజ్ అవుతదండి. ఒకటి యాడ్స్ ఒకటి క్లాసిఫైడ్ సైట్స్ ఉంటాయి గదా! ఆ! నేను అవి కూడా బానే హ్మ్. వర్కౌట్ అవుతాయి. హ్మ్. అవును. క్విక్కరు అట్లా ఇట్లాంటి వాటిలో కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో మీరు. పెడతాను. అదే అలాగే ఇండియన్ మార్ట్‌లో కూడా మీరు వాళ్ళు అడిగిన ఓకే. క్విక్కర్. ఉంటే గనక అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మంచిగానే వస్తాయి. హుహు. వాళ్ళు మళ్ళీ ఏజెన్సీ కదా! ఏజెంట్‌కి కోడ్ ఇచ్చారు అంతే మాకు. ఓకే. కోడ్ ఉంటది. ఐడీ కార్డ్ అంతే అంతే. ఆ! చూడాలి ఒకసారి అది ఇన్స్యూరెన్స్ అంటే ఎట్లా ఇస్తాడో వాడు. ఫార్మాట్ ఎలా ఉంటదో చూసి
ఏమో చూడండి కోడ్ ఒకసారి ఇస్తారు ఏమైనా కదా! పాసిబుల్ ఇన్సూరెన్స్ ఉంటే. ఈవెంట్ కోడ్ అదే పెట్టుకోవాల్సొస్తదేమో. అవి బానే అక్కడి నుంచి బానే ఉంటాయి. అదే అదే కాకపోతే మనకి చూస్తాను. రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. హుహు.